కోర్టు ఆదేశించిన ఎన్నికలు పెట్టరా, ఇదొకటి. మధ్యంతర ఆదేశాలు ఇచ్చిన అమలు చేయరా, స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పండి, మీ నిర్ణయం కోసం ఎన్నికల సంఘం చూస్తున్నది, ధర్మాసనం వ్యాఖ్యలు విచారణ 24కు వాయిదా. సో ఇవాళ 4 ఇంకో 20 రోజులకు వాయిదా వేశారు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 20 రోజులకు వాయిదా వేశారు. సో పదవీ కాలం ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తలేరు, నిర్వహించమని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్నికలు నిర్వహించడానికి మాకు అభ్యంతరం లేదనేది, కేవలం ఎన్నికలు ఏ పద్ధతిలో నిర్వహించాలి, ఈ 50% రిజర్వేషన్లకు కట్టుబడి మాత్రమే నిర్వహించాలని ఒక కండిషన్ పెట్టింది. అంతే, పాత పద్ధతిలో మీరు నిర్వహించుకోవచ్చు అని కూడా చెప్పింది. అయితే ఇప్పటి వరకు దాని మీద వీళ్ళు ఏమీ ఇవ్వకపోవడంతో పదవీకాలం ముగిసిన తర్వాత స్థానిక సంస్థల పదవులకు ఎప్పటిలోగా ఎన్నికలు నిర్వహిస్తారో తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికలపై స్పష్టత ఇవ్వాలన్నది, నోటిఫికేషన్ నిలిపివేస్తూ 3న రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల కమిషన్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ని మంచిర్యాల జిల్లా లక్షెట్టిపల్లి మండలానికి చెందిన ఆర్ సురేందర్ సవాల్ చేశారు. దీనిపై హైకోర్టు వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారంటే, ఎందుకు మీరు ఎన్నికలు నిర్వహిస్తలేరు. జస్టిస్ జిఎం మొయిద్దీన్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. సో ఇందులో ఆదేశాలు ఇచ్చిన ఫలితం లేకుండా పోయిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సో ఓవరాల్గా ఇది ఈ నెల 24కు ఇచ్చేసింది. 20 చొప్పున 6 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలన్న జూన్ 25 నాటి సింగిల్ జడ్జి ఉత్తర్వుల నేపథ్యంలో నోటిఫికేషన్ జారీ చేశాము. అయితే 42% రిజర్వేషన్లు ఇంకా కాలేదని, దీంతో పాత రిజర్వేషన్ల ప్రకారం ప్రభుత్వము పంచాయతీలు వార్డుల కేటాయింపు జరిపి జాబితా ఇవ్వాల్సి ఉంది అన్నారు. సో మాకు ఇంకా కొద్దిగా సమయం ఇస్తే మేము ఏం చేస్తామని చెప్తామని ప్రభుత్వం తరపున పిటిషన్ అడిగాడు. మరి 24వ తేదీన ఏం జరగబోతుంది, ఎన్నికల నిర్వహణ ఉంటుందా, నిర్వహణ ఉండదా, ఫస్ట్ థింగ్. రెండవది, ఈ ఎన్నికలను 42% బీసీ రిజర్వేషన్లతోటి నిర్వహించబోతున్నారా, లేదా 42% రిజర్వేషన్ లేకుండానే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నారా అనేది కూడా తేలాల్సింది. ఈలోపు 14వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఈ ఫలితాల ప్రభావం కూడా వాటి మీద పడే అవకాశం ఉన్నది. సో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల భవిష్యత్తు 24వ తేదీన రాబోతుంది. ఏం జరుగుతుందో చూద్దాం.